ఒక అక్క మందిరానికి వచ్చే అక్క, ఇద్దరు పిల్లలు ఉంటారు, ఇద్దరు పాప బాబు, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల్ని మందిరానికి తీసుకొచ్చింది. మందిరానికి తీసుకొచ్చి ఆమె ఏమందంటే నాతో, అన్న ఈ పిల్లల్ని నువ్వు చూసుకో అన్నా, నేను చచ్చిపోతానన్నా అంది. అని పిల్లలు నా దగ్గర పెట్టేసి చచ్చిపోవడానికి పట్టాల మీదకి వెళ్ళిపోదామని. ఏమక్క ఏమైంది అన్న, మా ఆయన బాగా చిత్రవద చేస్తున్నాడు, అనుమానం ఎక్కువ అనమాట. అందుకని ఏ కుక్క వచ్చినా పిల్లి వచ్చినా ఆమెను బాధ పెడతా ఉన్నాడు. ఇక అందుకని తట్టుకోలేక నేను చచ్చిపోతానన్నా. తర్వాత ఏమన్నాడు, వెళ్ళిపో, నా ఇంట్లోంచి వెళ్ళిపో, నీ బతుకు నువ్వు బతుకు, నీ దారి నువ్వు చూసుకో అని బాగా బాధ పెడతా ఉంటాడు. ఆమె తట్టుకోలేక చచ్చిపోదామని వచ్చింది. అప్పుడు నేను అన్నాను, సరే అక్క చచ్చిపోదు కానీ ఒక మాట చెప్తాను, ఒక పని చేసి చచ్చిపో అన్నా. ఏంటి అన్నా చెప్పండి అంది. ఏం లేదు, ఒక వారం రోజులు కొంచెం చచ్చిపోకుండా ఉండు, వారం తర్వాత నాకు విషయం చెప్పాను, నేను చెప్పినట్టు నువ్వు చేయాలన్నా. సరే అన్న చేస్తాను. నీ ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకో, నువ్వు వాళ్ళ మధ్యలో కూర్చో, ముగ్గురు చేతులు పట్టుకోండి, ప్రభువా నా జీవితం ఏంటి, నా భర్తను మార్చు, నా జీవితం ఏంటి, నా భర్తను మార్చని 15 నిమిషాలు ప్రార్థన చేయండి. రోజుకు 15 నిమిషాలు ప్రార్థన చేయండి, కరెక్ట్గా చేయండి, వారం రోజులు చేయండి అన్న. ప్రార్థన చేస్తుంది. వారం అయింది, అన్న చచ్చిపోతాను అన్న. ఇంకో వారం చేయక్క, 4 రోజులు చేయి, తర్వాత చచ్చిపోదు కదా అన్న. ఈలోపు మందిరానికి వస్తున్నారు కదా, మందిరానికి వచ్చేవాళ్ళు ఈ పక్క నుంచి వస్తున్నారు. ఈ పక్కన అమ్మగారి ఇల్లు అనమాట, ఈ పక్కన అత్తగారి ఇల్లు. ఈ రూట్లో వస్తున్నారు వాళ్ళు మందిరానికి. వస్తున్నారు, వెళ్తున్నారు. నేను చెప్పాను 4 రోజులు ప్రార్థన చేస్తూ ఉంది. 2వ వారం వచ్చింది, అన్న నువ్వు చెప్పినట్టు చేశానన్నా, మరి ఏంటంటే ఇంకో వారం చేయి, ఏం కాదులే అన్న. అలా 4 రోజులు ప్రార్థన చేసింది. 4 రోజుల తర్వాత ఈ పక్క నుంచి వస్తున్నారు, గట్టిగా చప్పట్లు కొట్టు. సండే స్కూల్కి పిల్లలు ఈ పక్కన వచ్చేవాళ్ళు ఇప్పుడు మారింది, ఈ పక్క నుంచి వస్తున్నారు. వాళ్ళని అడిగా, ఏంట్రా సంగతి, ఈ పక్క నుంచి వచ్చారా అన్న. చిన్నపిల్లలు వాళ్ళు చెప్పారు, అంకుల్ పాస్టర్ అంకుల్, మరి మొన్న డాడీ వచ్చాడు మా ఇంటికి, నన్ను మమ్మీ చెల్లిని అందరిని తీసుకుని వెళ్ళిపోయాడు అంకుల్, బాగా చూసుకుంటున్నాడు మా డాడీ అని ఆ పిల్లలు చెప్పారు. హల్లెలూయా.